మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావుపుడి డైరెక్షన్ లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి అనేక వార్తలు తెర మీదకి వస్తూనే ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం అనిల్ రావుపుడి సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆయన స్క్రిప్ట్ లాక్ చేసినట్లుగా ఒక ప్రకటన విడుదల చేశాడు. కానీ సెకండ్ హాఫ్ మీద ఇంకా వర్క్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరొక ఆసక్తికరమైన వార్త బయటకొచ్చేసింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి ఆపోజిట్ గా ఒక కుర్ర హీరో విలన్ పాత్రలో నటిస్తున్నాడని అంటున్నారు. ఆ కుర్ర హీరో ఇంకెవరో కాదు, RX100 సినిమాతో ఇండస్ట్రీలోకి మెరుపు వేగంతో దూసుకొచ్చి తర్వాత సరైన హిట్ కొట్టడానికి అనేక ఇబ్బందులు పడుతున్న కార్తికేయ. నిజానికి కార్తికేయ మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్. ఆయనతో కలిసి పనిచేయాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. ఇప్పుడు అనిల్ రావుపుడి సినిమాలో కార్తికేయకు తగ్గ పాత్ర ఒకటి దొరకడంతో ఆయన్ను ఈ సినిమాలో భాగం చేయాలని భావిస్తున్నారు. గతంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమాలో విలన్ గా నటించాడు కార్తికేయ. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ ను ఢీ కొట్టే ఛాన్స్ కొట్టేసినట్లుగా చెప్తున్నారు. అయితే ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజముందో చూడాలి. కానీ ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.